దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ మరి సాయంకాల సమయంలో మరి దేవుడు మనల్ని సమకూర్చి సజీవ లెక్కల్లో ఉంచి మరి ఈ విధంగా ఆయనను స్తుతించుటకు ఇక్కడ కూడుకొని ఆయనను ఆరాధించటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క గూగుల్ మీట్ అనే యొక్క దేవుని ఆరాధనలో మనం పాల్గొందాం. ప్రార్థన ద్వారా దీపా సిస్టర్ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. స్టార్టింగ్ ప్రేర్ చేయండి సిస్టర్. అన్న ఇస్తాను. పరిశుద్ర ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవా యేసు ప్రభ, నీకెళ్ళెక్కలేని వందనాలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభ, పొద్దు నుంచి కూడా ప్రభా ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని ప్రభా ఎంతగానో ప్రభా దాచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభ, ఈ దినంలో మేము చేసిన ప్రతి ఒక్క పాపమే కానీ శాపమే కానీ ప్రభా యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగిపోయింది ప్రభా. మా తప్పిదములను క్షమించండి. ఇంకా మాలో ఉన్న ప్రతి ఆయుధకరమైన అన్నింటినీ కూడా ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడతాం తండ్రి. దేవా యేసు ప్రభ సహాయపడమని ప్రార్థిస్తాం నా తండ్రి. దేవా యేసు ప్రభ, మరి యొక్క సమయంలో ప్రార్థిస్తున్నగా తండ్రి నీ యొక్క పరిశుద్ధ నడిపింపు దయచేయండి తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రతి రోజు కూడా ప్రభా ఈ యొక్క సహవాసంలో ప్రభ మేము ఉండాలి తండ్రి. ఎక్కడ కూడా మేము తొలగిపోకుండా ప్రభ సరైన మార్గంలోకి ప్రభా మమ్మల్ని నడిపించండి. దేవా యేసు ప్రభ, ఎంతో మంది బిడ్డల ప్రభ రాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. వారిని అందరినీ కూడా ప్రభా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ సన్నిధికి నడిపించండి తండ్రి. దేవా యేసు ప్రభా, ఈ దినం వరకు కూడా ప్రభా నీ యొక్క వాక్యాలే కానీ ప్రార్థన జీవితాలే కానీ ప్రభా ఇవన్నీ రన్ అవుతున్నాయంటే ప్రభా కేవలం ప్రభా నీ యొక్క కృప కనికరం ద్వారానే ప్రభా. ఎందుకంటే ప్రభా నీ సత్యాన్ని ప్రభా అనేకులకు ప్రకటించడానికి ప్రభా అనేక రీతిగా ప్రభా మీరు మాకు ఎన్నోగానో బయలుపరుస్తున్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము విని వాటి ప్రకారంగా మేము నడుచుకోవాలి తండ్రి. ఏది కూడా ప్రభా మరి మేము వదిలేసుకోవడానికి వీలేదు ప్రభా. ప్రతి రోజు కూడా ప్రభా మేము పైన వాటిని వెతకాలి, మరి పైన వాటిని మేము చూడాలి ప్రభా. దేవా యేసు ప్రభా సహాయపడమని ప్రార్థిస్తాం. దేవా దేశాన్ని కూడా ప్రభా శాంతి సమానం ఐక్యత చేత నింపండి. ప్రతి బిడ్డలకు కూడా ప్రభా నీ యొక్క రక్షణ సందేశం అందాల ప్రభా. ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు ప్రభా ఈ యొక్క సమయంలో కూడా ప్రభా ప్రతి బిడ్డలతో మీరు దర్శించని మాట్లాడండి తండ్రి. అదే రీతిగా తండ్రి ఈ వాక్యం చేత మీరు మాతో మాట్లాడే సరి చేసుకునేలాగా ప్రభా మా జీవితంలో మేము దిద్దుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచండి. స్తుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగలకే మీకే చలును కాక. దేవ యొక్క ప్రార్థన అంతలు కూడా ప్రభా నడిపిస్తామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. వందనాలు. సుజాతక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. అక్క మీరు పాట పాడండి. ఒక్క నిమిషం. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభువుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాము. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడి వధువు సంగమా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొనును, ప్రేమ తోడా పిలచిన విడిచిపోడు. రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొనును,
ప్రేమ తోడా పిలచిన విడిచిపోడు. పిలిచాడు ప్రభు నిన్ను వెనుదీయకు ప్రభు నుండి. పిలిచాడు ప్రభు నిన్ను వెనుదీయకు ప్రభు నుండి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. తన గర్భమున పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువచ్చును. తన గర్భమున పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువచ్చును. ప్రభు నిన్ను మరువాడు, మరువవద్దు ప్రభు యేసుని. ప్రభు నిన్ను మరువాడు, మరువవద్దు ప్రభు యేసుని. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో, శోధనలో విశ్వాసం కాపాడుకో. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో, శోధనలో విశ్వాసం కాపాడుకో. ప్రభు కొరకు సిద్ధపడుమా గొర్రె పిల్ల క్రీస్తు సంఘమా. ప్రభు కొరకు సిద్ధపడుమా గొర్రె పిల్ల క్రీస్తు సంఘమా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, వందనాలు. దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. మాధురి సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ మీరు వాక్యంలోకి నడిపించండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అందరికి ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవన దేవ జీవాధిపతి అనేసు ప్రభా, ఇదిగో తండ్రి యోగ్యతలు మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు వందనాలేసు ప్రభా. ఇదిగో తండ్రి ఉదయం నుండి ఇప్పుడు వరకు కాచి కాపాడిన దేవానికి వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారు నా దేవా. ఇదిగో తండ్రి మేము ఇదిగో తండ్రి చిన్న మందుగా ఇక్కడ కూడుకొని ఉన్నాం ప్రభా. మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి పాటల ద్వారా మీ నామం పెంచుకున్నందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి ప్రభా. ఇదిగో తండ్రి ఆదరించండి, కనికరించండి, జాలి చూపించండి ప్రభా.
ఇదిగో తండ్రి యేసు ప్రభా, మేము ఏ విధంగా నీ వాక్యానుసారం జీవించాలో మాకు చూపించిన ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యం వినిపోయేవారు కాకుండా ప్రభా, వాక్యం విని వాక్యానుసారం జీవించే జీవితం మాకు అనుగ్రహించిన ప్రభా. ఇదిగో తండ్రి, చెప్తున్నా నన్ను ప్రభా మీ సిలువ చోట మరుగుపరుచుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, నా యొక్క సమస్త ప్రవర్తన అంతటి మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మీరే మీ యొక్క బోరుగా నన్ను వాడుకోమని, వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి చూద్దాము. ఆ వ్యక్తి దేవుడితో నడిచిండు. ఆ వ్యక్తి దేవుడు సంబంధించిన వాడు కాదు, కానీ దేవుడితో నడిచిండు. దేవుడి యొక్క స్వరాన్ని విన్నాడు. ఆయన మాటకి దేవుడు ఎంత వాల్యూ ఇచ్చిండంటే అతను ఏదంటే అది జరుగుతూ ఉంటది. అంత మంచిగా, అంత దేవుడితో నడిచిన వాడు. ఆయన లాస్ట్ కి ఆయన పతనం ఎలాగుంది అని చూస్తే భయంకరంగా ఉంది. అది ఒక నెగిటివ్ గా, ఆయన అంతం అనేది ఎట్లా ఉంటదంటే అది ఒక నెగిటివ్ గా పోయింది. ఎలా అంటే ఆయన తృణీకరించిండు, ఆయన దారిలో పోవద్దని చెప్పని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైనా చూస్తే మనం చూసినట్టయితే బిలాము. ఈ బిలాం ఏంటంటే పాత నిబంధనలు మనము చూస్తాం. అతను ఏంది, అతను అన్యులకి చెందినవాడు. అంటే దేవుణ్ణి, ఇశ్రాయేల్ పారంపర్యం నుండి వచ్చినవాడు కాదు, దేవుణ్ణి ఎరగనివాడు. అయినా గాని ఆయన దేవుడితో, ఆయన దేవుని యొక్క ప్రవక్తగా మనకు అక్కడ గడపడతాడు సంఖ్యాకాండంలో చూస్తే. అంతేకాకుండా ఆయన ఏది ప్రవచిస్తే, ఆయన ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదం, ఆయన శాపం పలికితే శాపం. ఎందుకు ఆయనకు అంత ప్రాముఖ్యత వచ్చిందంటే ఆయన నోటి నుండి ఏది పలికినా జరుగుతుందంటే ఆయన దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పలికింది జరిగిస్తున్నాడంటే ఆయన దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత దగ్గరగా జీవించిండు. అంత దగ్గరగా జీవించి లాస్ట్ కి ఆయన పత్రము చాలా భయంకరంగా ఉంటది. అంతేకాకుండా ఆయన దగ్గర నుండి మనం చూసినట్టయితే ఆయన ఒక మాటకి దేవుడు విలువిచ్చేవాడుగా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా ఇతను దేవుడు అంటే తెలియదు, అంటే ఇశ్రాయేల్లో అప్పుడు ఇంకా ఏర్పడలేదు. ఇశ్రాయేల్ అని పేరు వచ్చింది కానీ వాళ్ళు ఒక జనాంగం ఇంకా ఏర్పడలా. ఐగుప్తులో నుండి వాళ్ళు వస్తా ఉన్నప్పుడు అప్పుడు మధ్యలో ఆజ్ఞలు పొందుకున్నారు. అంటే అప్పటికి ప్రవక్త ఎలా జీవించాలి, ప్రవక్త అంటే ఎలా ఉండాలి అనే నిబంధనలు కానీ లేవు. కానీ ఆ నిబంధనలు లేనప్పుడు కానీ ఈయన ఒక ప్రవక్తగా మనకు కనిపిస్తున్నాడు బైబిల్లో చూసినట్టయితే. అలాంటి ప్రవక్త గురించి మనం ఈరోజు చూద్దాం. ఆయన ఏ విధంగా దేవుడు మాటకి లోబడకుండా ఆయన్నే ఆశీర్వదించాల్సిన వాడే ఆయనే శపింపబడ్డాడు. సంఖ్యాకాండం 22 అధ్యాయం చూస్తే సంఖ్యాకాండం 22 అధ్యాయం నుండి చూస్తే ఈయన మనకు కనపడతా ఉంటాడు. అంతేకాకుండా ఈయన దేవుని యొక్క జననం గురించి, అంటే మెస్సయ్య యేసు ప్రభు గురించి కానీ ప్రవచించినట్టు మనకు కనిపిస్తుంది. సంఖ్యాకాండం 24 అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే, నక్షత్రము యాకోబులో ఉదయించును, అంటే యేసు ప్రభు యొక్క జననం గురించి కానీ నేను ప్రవచించుండు. ఎప్పుడో జరగబోయేదాన్ని ఈయన ప్రవచించుండు. అంటే ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడో మనం చూడాలి. ఎంత దగ్గరగా ఆయన ఒక దూరదృష్టితోటి జరగబోయేది కానీ చూడగలిగిండు, ప్రవచించగలిగిండు. అలాంటి ప్రవక్త ఆయన ముగింపు భయంకరంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సంఖ్యాకాండం 22 అధ్యాయంలో చూస్తున్నట్టయితే, ఇక్కడ ఇశ్రాయేలు వాళ్ళు కానాన్ దేశాన్ని పోతా ఉన్నప్పుడు ఇశ్రాయేలు యెరికోకు ఎదురుగా ఉన్న యోర్దాను తీరమున మోయాబు మైదానంలో దిగిరి. వాళ్ళు ఏం చేస్తుండ్రు, మోయాబు దేశానికి వచ్చిండ్రు. అక్కడ ఆ ప్రజలు చూసినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు, భయపడతాడు. అక్కడ బాలాకు అనే రాజు వెళ్తా ఉంటాడు. ఆ జనాలను చూసి భయపడతాడు. భయపడి ఎందుకు భయపడతాడు, వాళ్ళ యొక్క గంభీరమైన కార్యాలు, వాళ్ళు ఎంత దేవుడు చేపించిన కార్యాలని అతను ఎరిగి ఉన్నాడు ముందు.
కాబట్టి అతను ఏం చేసిండు, భయపడ్డాడు ఆ జనాలు చూడగానే. ఆ జనాల్ని నేను ఫిజికల్ గా ఏం చేయలేను, యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతా, కానీ వీళ్ళని ఎలాగా ఓడించాలి, ఎలాగా నీ దేశం నుండి తరివేయాలి, వీళ్ళని నిర్మూలన చేయాలని చెప్పని ఏం చేస్తాడు ఈయన బాలాకు బిలామును పిలిపిస్తాడు. బిలాం దగ్గరికి మనం వచనం చూసినట్టయితే 5వ వచనం చూద్దాము. కాబట్టి అతడు బొయోరు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనుల దేశమందు నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి వచ్చెను, ఇదిగో వారు భూతాలను కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఆ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను ముందునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వాడిని తోలివేయుదును. ఎలాగనగా నువ్వు దీవించేవాడు దీవింపబడినాను, శపించిన వాడు శపింపబడినాను నేను ఎరుగుదను. ఇక్కడ చెప్తున్నాడు బాలాకు, ఆ బిలాము నువ్వు వీళ్ళు బాలాకు అనుకుంటాడు, వీళ్ళని ఫిజికల్ గా నేనేం చేయలేను, వాళ్ళు బలవంతులు, వాళ్ళు గెలుపు పొందుకొని వస్తున్నాయని వాళ్ళకి తెలుసు. దేవుడు వాళ్ళ ఎంతో కార్యాలు చేసింది. ఎలా తెలుసు అంటే ఆనాడు ఐగుప్తు రాజ్యం అనేది పెద్ద రాజ్యంగా ఉండేది. కాబట్టి ఆ రాజు ఎట్టాగా నాశనం అయిపోయిండు, ఆ రాజు ఎట్టాగా నాశనం అయిపోయిండు, ఆ జనాల్ని దేవుడు ఎట్టాగా రప్పించిండో వాళ్ళు ఎరిగిండ్రు. ఎలాగంటే ఇప్పుడు మనకు గాని ఒక దేశంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే మనకి ఎలా తెలుస్తుందో అట్టాగే ఆ రోజు ఐగుప్తులో జరిగిందంటే అది పెద్దది కాబట్టి పక్కనున్న వాటి అన్నిటికీ పోతుంటది. వాళ్ళకి దేవుడు ఎలా తోడున్నా అతను ఎరిగి ఉన్నాడు, వాళ్ళ యొక్క బలం ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి భయపడతాడు. అంతేకాకుండా ఇంకొక ఉదాహరణ మనం చూసినట్టయితే రాహాబు వేగుల వారిని చేర్చుకున్నప్పుడు వేగులు వారుతా అంటది, దేవుడు ఏం చేసిండో ఐగుప్తులో మాకు తెలుసు అని అంటది. ఎలా తెలుస్తుంది అంటే ఆ దేవుడి కార్యాలు అక్కడ జరిగేవన్నీ ఐగుప్తులో జరిగేవన్నీ పక్కకి ప్రచురింపబడతా ఉన్నవి దేవుడి కార్యాలు. కాబట్టి ఆమె దేవుడిని ఎరగగలిగింది, దేవుని తెలుసుకోగలిగింది. అలాగే ఈ బాలాకు గాని దేవుడి గురించి తెలుసుకున్నాడు. వాళ్ళు ఏందో దేవుడు చేసే కార్యాలు తెలుసుకొని ఏం చేసిండు, వీళ్ళని ఫిజికల్ గా నేనేం చేయలేను, మేమంత బలం లేని వారము అని చెప్పించి ఏం చెప్పిండు, ప్రవక్త దగ్గర బిలాం అనే ప్రవక్త దగ్గరికి తన దూతలు పంపించి నువ్వు శపించు, ఇక్కడ వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు, వాళ్ళు నువ్వు శపిస్తే వాళ్ళు శపింపబడతారు, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తారు అని చెప్పని తెలుసుకొని ఏం చేసిండు, తన దూతలు పంపించాడు. పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి మోయో పెద్దలను మిద్యాన్ పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాం వద్దకు వచ్చి బాలాకు మాటను అతనితో చెప్పగా ఏం చేసిండ్రు, వీళ్ళంతా అతనికి ఆఫరింగ్స్ తీసుకోబోయిండ్రు, అంటే కానుకలు తీసుకోబోయి చెప్తున్నారు ఏమని. అతడు వారితో చెప్పినప్పుడు ఆయన బిలాం అంటాడు, అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉన్నది, యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలాం వద్ద బస చేసిరి. ఏం చేస్తున్నాడు, మీరు ఈ నైట్ ఇక్కడ ఉండండి, మీరు స్టే చేయండి, నేను ప్రేయర్ చేస్తాను, దేవుడు ఏం చెప్తాడో దాన్ని బట్టి మీకు చెప్తానని చెప్పానని చెప్తున్నాడు. చెప్పినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, దేవుడు బిలాం వద్దకు వచ్చి నీ యొద్దన్న ఈ మనుషులు ఎవరని అడుగగా, మనకి ఇంగ్లీష్ లో క్వశ్చన్ మార్క్ గానే ఉంటది. ఏం చేస్తున్నాడు, ఎక్కడైనా ప్రవక్తలు అనే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు. ఉదాహరణ మనం మోషన్ చూస్తే ఆయన కానీ కొండ మీదకి పోయినట్టే ఉంటాడు కదా, అంటే ప్రవక్తలు దేవుడి దగ్గరికి వెళ్ళినట్టున్నారు. కానీ ఈ ప్రవక్త దగ్గరికి ఏం చేస్తున్నాడు, దేవుడే వచ్చిండంట. ఇంగ్లీష్ లో మనం చూసినట్టయితే అండ్ గాడ్ కేమ్ అంటూ బాలాం, ఏం చేసిండు, బాలాం దగ్గరకు దేవుడు దిగి వచ్చిండంట. దిగి వచ్చి అడుగుతున్నాడు ఏమని, నీ యొద్దన్న ఈ మనుషులు ఎవరని అడుగగా. ఇక్కడ దేవుడు తెలీదా ఈ మనుషులు ఎవరో, అంటే సమస్తం తెలుసు కదా మనుషులు, ఎందుకు అలా అడిగిండు. ఈరోజు మన దేవుని స్వరాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ విధంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఆయన స్వరం ఎలాగుంది అని చెప్పని. ఎందుకు ఈ బిలాం అనే అతను దేవుని యొక్క ప్రవక్త, దేవుడితో నడిచేవాడు, అంటే దేవుడు హృదయం మొత్తం ఎరిగిన వాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, శత్రువులు చేర్చుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణ మనం చూసినట్టయితే మన ఇంట్లో ఎవరైనా మనకు తగాద పడ్డ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మనకు తగాద పడి ఉంటది, మనకు తెలియకుండా. ఇప్పుడు సపోజ్ మా పరిశుద్ధరావు గారే ఉన్నారు,
మా పరిశుద్ర వాళ్ళు ఎవరితో గొడవ పడ్డారు, నాకు అది తెలియదు. వాళ్ళు మన ఇంటికి వచ్చారు, వస్తే నేను వాళ్ళకి సర్వ్ చేస్తుంటే ఆయన వచ్చింది అనుకో, మామూలుగా మనిషి అడుగుతాడు కదా, ఏంది వాళ్ళు ఎందుకు వచ్చారని అడుగుతారు కదా. అది ఏ టోన్ లో అడుగుతాడు? కోపంలో అడుగుతాడు కదా. ఏంది, ఎందుకు వాళ్ళు వచ్చారు, ఏందంట వాళ్ళ ప్రాబ్లం ఏందని చెప్పని అట్ట అడుగుతాడు కదా. అదే విధంగా దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు ఎవరు అని చెప్పని అడుగుతున్నాడు. అక్కడ చూసినట్టయితే మనుషులు ఎవరని అడుగగా అంటే ఆయన స్వరం ఎలా ఉంది? కోపంతో కూడుకున్నది. నువ్వు నా బిడ్డవు కదా, నువ్వు నాతో నడిచేవాడే కదా, నీకు తెలీదా వాళ్ళు ఎవరో అని చెప్పినప్పుడు ఆయన అడుగుతా ఉన్నాడు. ఈ రోజు దేవుని స్వరం వెళ్ళాక మనం ఏం చేస్తాము? ఆయన కోపానికి గురవుతున్నాము. ఆయన స్వరం ఎలా మాట్లాడుతున్నాడు? మృదువుగా మాట్లాడుతున్నాడా? కోపంతో మాట్లాడుతున్నాడా? ఆక్షలతో కూడి మాట్లాడుతున్నాడా? అవి తెలుసుకోకుండా ఈ రోజు మనం సమస్యలు పడుతున్నాం. అని అడిగినప్పుడు, సరే ఆయన అడిగిండు కదా, అడిగినప్పుడు కింద సమాధానం చెప్తున్నాడు. బిలాం దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుని బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, తన జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. ఒక జనము, వారు భూతలము కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేదనేమో అని వారి చేత నాకు వర్తమానం పంపెను. ఏమంటున్నాడు? అతనికి తెలియదేమో అని చెప్పని ఇంకా అతను చెప్తున్నాడు. ఇట్టాగా ఒక జనం వచ్చారంట, ఆ జనాన్ని శపించడానికి బాలాకు నన్ను రమ్మని పిలవడానికి వాళ్ళు పంపించాడని చెప్పినప్పుడు అతనికి వివరించి చెప్తాడు కింద దేవుడు ఏమని. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఏం చెప్తున్నాడు? సరే నీకు తెలియదు కదా, నేను చెప్తున్నా ఏమని. నువ్వు వాళ్ళకి దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పిండు. నువ్వు వాళ్ళు శపించకూడదు, ఎందుకంటే దేవుడు ఆ రోజు అబ్రహాంతో ఏం చేసిండు? వాగ్దానం చేసిండు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు శపించే వారిని నేను శపిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తానని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళ మీద ఉన్న ఆశీర్వచనం ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళబాకు, వాళ్ళని శపించబాకు అని చెప్తున్నప్పుడు చెప్పిండు. సరే అని చెప్పని కింద జరిగింది. అందుకు దేవుడు 12వ వచనం, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలామును ఉదయం లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశం వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్లి, బిలాము మాతో కూడా రానొల్లడు ఆయనను. ఏం చెప్పిండ్రు? నాకు దేవుడు ఏం చెప్పిండు? వెళ్ళొద్దని చెప్పిండు, నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పని అన్నప్పుడు మంచిగానే అయింది. మంచిగా దేవుడు ఏదైతే చెప్పిండో అది విన్నాడు, చెప్పిండు, వాళ్ళని పంపించేసిండు. కానీ ఇక్కడ మళ్ళీ మనకేం జరుగుతుందంటే, అందుకు బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులను మరలా పంపించును. ఏం చేసిండు? ఈ బాలాకు ఏం చేసిండు? మళ్ళీ ఇంకా ఉన్న స్థితిలో ఉన్న అధికారులను పంపించిండు. అంతేకాకుండా కింద చూసినట్టయితే, వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమి అడ్డం చెప్పకుము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదవో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జన్ను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినండ్రి. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చిన కొద్ది పనైనా గొప్ప పనైనా చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? బాలాకి ఏం చేస్తుండు? ఇంకా ఆఫరింగ్స్, ఇంకా ఎక్కువ కానుకలు తన ఇంటి నిండా ఏం చేసిండు? వెండి పంపించిండంట, ఎక్కువ ఉన్నత అధికారులను పంపించిండు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ఈయన రానంటే వదిలేయాలి కదా, బిలాం ఏం చేసిండు? రానంటే వదిలేయాలి. కానీ బాలాకి ఏం చేసిండు? తన ఒక వీక్నెస్, మనీ అనే వీక్నెస్ ఏం చేసిండు? కొట్టిండు. అధికారులు పంపించిండు, ఆఫరింగ్స్ ఎక్కువ చేసిండు. కాబట్టి ఆయన ఏం చేసిండు? ఆఫరింగ్స్ ఆయన ఎక్కువ తీసుకోపోయిండు. నువ్వు వచ్చి ఇంకా నీకు ఎక్కువ కడతాను, ఇంకా నువ్వు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పని అంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఎలాగున్నాము మనం? గాని పాపంలో ఈ రోజు ఎవరేదైనా ఆఫరింగ్ ఎక్కువ చేస్తే మన పాపంలో పడిపోతున్నామా? మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు బిలాం ఏం చేసిండు? పడిపోయిండు. కింద మనం చూసినట్టయితే వాళ్ళతోట అంటాడు,
కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నీకేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను అంటాడు. అసలు మొదట దేవుడు అతను వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు చేర్చుకున్నావు అని ఆయన స్వరం ఎట్ట మాట్లాడింది, కఠినంగా మాట్లాడింది. సరే నీకు తెలియనప్పుడు ఏం చెప్పిండు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు చెప్పించొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దని. కానీ ఇక్కడ ఏం చేసిండు, మళ్ళీ ఓపెన్ చేసిండు డోర్ చేసిండు. దేవుడు వద్దన్న పనికి ఏం చేసిండు, ఆయన ఓపెన్ చేసేసరికి ఏం చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, ఆయన ఏమంటుండు, సరే మీరు ఇక్కడే స్టే చేయండి అని అంటుండు, ఈ నైట్ ఉండండి నేను ప్రేయర్ చేసి కనుక్కుంటా అని. దేవుడు ఒకసారి మాటిస్తే మాట ఏమైనా తప్పిపోతాడా? ఒక రాత్రికి తప్పిపోడు కదా, మనిషి లాంటి వాడు కాదు కదా. నువ్వు పోవద్దు, అసలు వాళ్ళు చేర్చుకోవద్దు, వాళ్ళు ఎందుకు చేర్చుకున్న ఆ స్వరం అని బట్టిగానే అతను గ్రహించలేకపోయిండు. ఈరోజు మనంగా మన జీవితంలో దేవుడు వద్దు అని చెప్పిన వాటిని ఏం చేస్తాము, వదిలేకుండా ఏం చేస్తాము, ఓపెన్ చేస్తాం డోరు. దేవుడు ఈ పని చేయొద్దు, ఈ మనుషులతో వద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, వీటికి దూరంగా ఉండి పాపం చేయొద్దంటే వాటికి ఏం చేస్తాం, డోర్ ఓపెన్ చేస్తాం. ఈరోజు ఆయన ఇక్కడ చూస్తే బిలాంగాని డోర్ ఓపెన్ చేసిండు కదా, అసలు వాళ్ళని నీ ఇంట్లోకి కానీ రానికూడదు కదా, ఇంకా వాళ్ళని నువ్వు ఈ నైట్ అంతా ఉండమని చెప్పి ఏమంటున్నావు, ప్రార్థన చేయమంటున్నావు, ప్రార్థన చేసి చెప్తాను అంటున్నావు. కాబట్టి ఆయన ఏం చేసిండు, దేవుడికి అవిధేయత చూపిస్తున్నాడు. దేవుడు వద్దు, దేవుడు చేర్చుకో ముందు వచ్చిన దానికి దేవుడు కోపడ్డాడు. కానీ ఇతను ఏం చేసిండు, ఇంకా ఓపెన్ చేసి డోరు మనుషుల్ని ఉండమని చెప్తున్నాడు. అంతేకాకుండా కింద మనం చూసినట్టయితే ఆ రాత్రి దేవుడు బిలాం వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చినడలా నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నీతో చెప్పిన మాట చొప్పుడనే నువ్వు చేయవల్లని అతనికి సెలవిచ్చును. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు, నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. ఫస్ట్ వద్దన్నాడు, దేవుడు మళ్ళీ తిరిగి వెళ్ళమంటున్నాడు. ఎందుకు? ఈరోజు మనంగానే మన జీవితంలో ఇది వద్దు, ఇది తీసేయి, డోర్ క్లోజ్ చేసేసి, ఇది దేవుడికి నీకు అడ్డంగా ఉన్న ఏ అయినా కానీ తీసేయమంటే మనం తీసేస్తున్నావా? ఓపెన్ చేసి పెడుతున్నావా? ఓపెన్ చేసి పెడుతున్నాం. ఇక్కడ దేవుడు మళ్ళీ ఏమంటుండు, వెళ్ళమంటుండు. ఫస్ట్ వద్దన్నాడు, వెళ్ళమంటుండు. ఎందుకు? అతను గోజారుతున్నాడు కాబట్టి. ఈరోజు మనకి తెలవాల్సింది ఏంటంటే గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తం, గాడ్స్ పర్మిషన్. ఈ రెండు వినడానికి ఒకేలాగా ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటది. గాడ్స్ విల్, ఆయన చిత్తం అంటే ఆయన మీద ఆధారపడ్డా, ఆయన నీ జీవితంలో ఏం చేయాలనుకుంటుండో అది నువ్వు చేయడం, అది నువ్వు ఒప్పుకోవడం. గాడ్స్ పర్మిషన్ అంటే ఆయనకి ఇష్టం లేదు కానీ నువ్వు పదే 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 నాకు ఇది కావాలి. ఇప్పుడు మన పిల్లలు గానీ మనల్ని ఏదైనా వద్దు అంటే వాళ్ళు పదే పదే విసిగిస్తే ఏమంటాం, సరే పో నువ్వు ఎట్టకట్ట చేసుకో అని చెప్పని విసిగొస్తే ఏం చెప్తాము, అట్ట చేస్తాం. అట్టాగే దేవుడు గాని ఏమంటుండు, ముందు వద్దన్నాడు కానీ మళ్ళీ ఇతను ప్రార్థన చేస్తా అనేసరికి ఆ రాత్రి ఏం చేసిండు, దేవుడు పర్మిషన్ ఇచ్చిండు. కానీ ఆ పర్మిషన్ గానీ ఈరోజు మనం కానీ మన జీవితంలో ఎలాగా దేవుడి చిత్తానికి మనం ఒప్పుకుంటున్నామా? మన జీవితంలో ఏదైనా దేవుడి చిత్తానుసారంగా, ప్రభు ఇది నీ చిత్తానుసారంగా జరిగించండి, నా ఆలోచన తలంపులు తీసిపారండి, మీకు ఇష్టమైతేనే నా జీవితంలో జరిపించండి, నీ చిత్తం నీ ప్రణాళిక నా జీవితం నెరవేరాలి. మనకు ప్రార్థన పరలోక ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామ పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరట్టు భూమి అందు నెరవేరును గాక. ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థన చేస్తాం. ఈరోజు మన జీవితంలో ఆయన చిత్తం చేస్తున్నావా? మనం ఏం చేస్తున్నాము, మన ఆలోచనతో మన తలంపులు తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టి నువ్వు ఇది సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి అని చెప్పానని అడుగుతున్నావు. దేవుడికి ఇష్టం ఉండదు, అది ఆపేసి అది పక్కన పెట్టేసి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, కాదు నాకు ఇదే కావాలి ఇదే కావాలని చెప్పని ఏం చేస్తాము, దేవుడి దగ్గర ఏం చేస్తాము, ఇది చేస్తున్నాం, బలవంత పెడుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏంది, ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి సరేలే పో అని చెప్పానంటాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి గాడ్స్ ఒక విల్ కి, గాడ్స్ పర్మిషన్ కి. ఆయన నీ జీవితంలో వద్దన్నాడా, వదిలేస్తాయి. అది ఎంత కష్టమైనా. ఈ రోజు బిలాం చూడండి, అతను ఇచ్చే డబ్బుల కోసం ఏం చేసిండు,
గాడ్స్ ని పర్మిషన్ అడుగుతున్నాడు. గాడ్స్ విల్లు కాదు, అది దేవుని చిత్తం కాదు, దేవుడి యొక్క పర్మిషన్ తీసుకుంటాడు. రెండిటికి తేడా ఉంది. గాడ్స్ విల్ నీ జీవితంలో ఆయనే స్వతంత్రంగా చేయగలుగుతాడు. నువ్వు గాడ్స్ పర్మిషన్ పోతే ఏమవుతుంది అంటే ఆంక్షలతో కూడుకున్నది ఉంటది. కింద చూద్దాం మనము 20వ వచనము. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నేను పిలవవచ్చిన ఎడలా నీవు లేచి వారితో వెళ్ళము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నువ్వు చేయవలనే అతనికి సెలవిచ్చాను. ఏం చేస్తున్నాడు? నువ్వు వెళ్ళు. అతను హృదయం ఎరిగిండు కాబట్టి, అతను అల్లాలని డిసైడ్ అయ్యాను కాబట్టి దేవుడు ఏమంటాడు? సరే నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పిందే చెప్పు. కానీ అక్కడ బాలాకి ఎందుకు పిలుస్తుండు? చెప్పించడానికి పిలుస్తుండు. దేవుడు ప్రణాళిక ఏంది? చిత్తం ఏంది? వాళ్ళని ఆశీర్వదించడం, వాళ్ళు ఆశీర్వదింపబడం. కానీ ఇతను మొరపెట్టినప్పుడు దేవుడు సరే నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పిందే నువ్వు చెప్పాలి అని అంటాడు. ఆంక్షలతో కూడుకున్నది. ఈరోజు దేవుడికి ఇష్టం లేని పనులు చేసి మనం కానీ ఎన్నో మన జీవితంలో కష్టాలు కూడా పోతుంటాం. కింద చూసినట్టయితే మనకు టైం కొద్దిగా ఉంది, గంటే ఉండిద్దంట. దీంట్లో నేను షార్ట్గా చెప్తాను. కింద చూస్తే గాడిద మాట్లాడిద్ది. గాడిదతో మాట్లాడేసరి అతని కళ్ళు మూసుకోబోయేది. దేనివల్ల? డబ్బు అనే స్వార్థంతో ఏం చేసింది? కళ్ళు మూసుకోబడ్డాయి. దేవుడు ఆయన హృదయం ఎరిగినవాడు కాబట్టి ఏం చేసిండు? గాడితో మాట్లాడి అయినా అతను గ్రహించలేకపోయాడు. ఈ రోజు మనం గాని గాడ్స్ పర్మిషన్ లో పోతున్నాం. ఆయనకి ఇష్టం లేదని ఆయన చూపిస్తా ఉంటాడు. ఎలాగా? ఏమంటారు? ఆయన సూచన చూపిస్తా ఉంటాడు. ఆ సూచనల ద్వారానే మనం గ్రహించగలుగుతున్నామా దేవుడు ఏ స్వరంతో ఉన్నాడు, దేవుడు ఎలాగున్నాడు, దేవుడికి ఇది ఇష్టంగా ఉందా? గాడితో మాట్లాడించినప్పుడు ఆయన అనకపోవచ్చు కదా. ఆయన గాడిదను కొడుతుడే గాని అసలు అతను ఆ గాడిద మాట్లాడినప్పుడు కానీ అతను గ్రహించలేకపోయాడు. అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వస్తుంది. గాడిదకి సమాధానం చెప్తా ఉంటాడు ఆయన. ఎంత అసలుకి మనకంటే తక్కువైన వాటితోటి దేవుడు మాట్లాడిస్తాడు. మనం ఎప్పుడైతే దేవుడి మాటకి అవిధేయత చూపిస్తామో మనం పడిపోయినట్టే. మనకంటే తక్కువ. అక్కడ జంతువుతో మాట్లాడిచ్చిండు. బలహీనమైనది, అది తక్కువది. దాని ద్వారా దేవుడు మాట్లాడించు. దేవుడు సూచనలు ఇస్తాడు. అయినా కానీ అనుకుండా పోతే ఏమైంది? పోతాడు అక్కడికి పోయి ఏం చేస్తాడు? శపించడు. దేవుడు ఏదైతే మాట్లాడి నోటు ఉంచుతాడో అయ్యే ప్రకటిస్తా ఉంటాడు. అయ్యా ప్రకటిస్తా చెప్తా ఉంటాడు ఉపమానాల రీతిగా. కాబట్టి మనము దేవుడి యొక్క చిత్తానికి లోబడి ఉండాలి. దేవుడికి మనం అడిగింది అన్ని జరిగిపోతున్నాయి, ఇది దేవుడి అనుమతే, దేవుడి చిత్తమే అనుకుంటాం. దేవుడి చిత్తమే అనుకుంటే ఎన్నో నష్టాలు గుండగానే పోవాల్సి వస్తుంది. అన్ని సాఫీగా జరిగిపోతున్నాయి కదా, ఇది దేవుడి చిత్తం, నా జీవితంలో దేవుడి చిత్తం. అది వాక్యానుసారంగా మనం చూసినా గానీ ఈరోజు మనకి దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే హోలీ స్పిరిట్. ఇంకోటి ఏంది? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధాత్మ నీకు అన్ని చెప్తా ఉంటాడు, ఏది మంచి ఏది చెడు. బైబిల్ నీకు బోధిస్తా ఉంటది. ఆ రోజు బెరియన్లు తెస్సలోనిక వాళ్ళు ఏంది ప్రతి ఒక్కదాన్ని పరీక్షించి తెలుసుకునేటోళ్ళంట. కాబట్టి మనం కానీ పరీక్షించాలి. ఇది దేవుడి స్వరం ఎలాగుంది, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడా, ఆయన మాటల ప్రశ్నలుగా అడుగుతున్నాడా, ఆయన సూచనలు ఎలాగున్నాయి, ఆయన ఇప్పుడు ఎలాగ స్మూత్ గా మాట్లాడుతున్నాడు. ఏలియాతో కానీ మాట్లాడింది కదా, తుఫాన్ ద్వారా గాలి ద్వారా వస్తుంది. లాస్ట్ మెల్లని స్వరం ఎన్ని బయటకు వస్తాడు. ఆయన స్వరం ఎలా ఉంది మనం గ్రహించాలి. గ్రహించకపోతే బిలాము ఆయన అడిగిండు పొమ్ము అన్నాడు, కానీ లాస్ట్ చూస్తే శపించమంటే దేవుడు ఆయన నోటికి ఏం చేసిండు? అన్ని ఆశీర్వాదాలు పలికిస్తాడు. కానీ లాస్ట్ బిలాము ఒక పని చేస్తాడు. ఒకసారి సంఖ్యాకాండ 25 చూసినట్టయితే, ఇశ్రాయేలు షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. మనము దానికంటే ముందు 24
24 అధ్యాయం 25 వచనంలో, అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను, బాలాకును తన త్రోవను వెళ్ళను. ఆశీర్వదించిన తర్వాత ఎటోళ్ళు అటు పోయినట్టు ఉంటారు. కానీ ఇతనికి ధనం మీద మోహం పోక ఏం చేస్తాడు? ఇక్కడ మనం 25 వచనంలో చూస్తే వీళ్ళు ఏం చేస్తారు? మోయాబీలతో వ్యభిచారం చేస్తా ఉంటారు. కానీ ఈ రెండిటికి మధ్యలో ఒక కార్యం జరిగిద్ది. ఆ కార్యం మనం చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండంలో ఉంటది. ద్వితీయోపదేశ కాండం నెంబర్స్ సంఖ్యాకాండం 31:16 చూస్తే, ఇదిగో బిలా మాటను బట్టి పోయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించువారు వీరే కదా. ఏంది తిరుగుబాటు అంటే? వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళని ఆశీర్వాదాలు పలికించిండ్రు. ఆయన బిలాం లాస్ట్కి ఏం తెలుసుకోండు? వీళ్ళు ఆశీర్వదింపబడిన వారు. వీళ్ళు ఆశీర్వదించిన వారిని మనం శాపాలు ఏం చేస్తా పనిచేయవు వాళ్ళ మీద. వాళ్ళని మనం ఫిజికల్ గా ఏం చేయలేం, కానీ స్పిరిచువల్ గా ఏం చేయాలి? వాళ్ళంతటా వాళ్ళ పాపంలో పడే కార్యం మనం చేయాలి. దేవుడికి కోపం రేకెట్టేలాగా మనం చేయాలి అనే ఉపాయం ఇచ్చిపోతాడు. ఎంత భయంకరం! దేవుడు బిడ్డల చేత పాపం చేపిస్తున్నాడు. దేవుడి బిడ్డల మీద శాపం పనిచేయదు, ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. మనము ఆదికాండంలో చూసినట్టయితే నోవాహు దిగంబరుడుగా ఉన్నప్పుడు హాము చూస్తాడు, అపహాస్యం చేస్తాడు అని చెప్పని అతను శపించడు. అతను కుమారుడైన కనాను శపిస్తాడు. ఎందుకు? మనం అక్కడ చూసినట్టయితే కనాన్ని ఎందుకు శపిస్తాడు? హాము కదా తప్పు చేసింది. ఎందుకంటే ఆ అధ్యాయంలో చూసినట్టయితే అతని కుమారుల్ని అతని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన వాడి మీద శాపం పనిచేయదని తెలుసు. అందుకేం చేసిండు? తన కుమారుడైన కనాను మీద చెప్పిండు, శాపం పలుకుతాడు, దాసుడు అవుతావని. అలాగే వీళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు, వీళ్ళ మీద ఏ శాపము పనిచేయదు. కాబట్టి వీళ్ళంతటా వీళ్ళు పాపంలో పడేటట్టు చేసే ఉపాయం చెప్పిపోతాడు. ఆ ఉపాయం ఏంది? కింద మనం చూసినట్టయితే, ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాన్లతో వ్యభిచారం చేయసాగిరి. ఏం చేసిండ్రు? వ్యభిచారం, విగ్రహారాధన చేస్తారు, వ్యభిచారం చేస్తున్నారు. పాపముకు ప్రేరేపించిండు. ఆ రోజు దేవుడు అతను ఇస్తే ఎంత ఇస్తాడు? కొద్దిగా ఇస్తాడేమో, కొద్దిగా బంగారం కొద్దిగా ఇస్తాడేమో. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం వద్దనుకొని అతను అటు దేవుడి మాట కాదని లేక ఇటు ఇతన్ని ఈ లోకానుసారమైన వదులుకోలేక ఏం చేసిండు? శపించలేదు, కానీ అక్కడ పాపంలో పడేటట్టు ఉపాయం చెప్పిపోతున్నాడు. వాళ్ళతో వ్యభిచారం చేసేటట్టు ఉపాయం చెప్పిపోతాడు. ఫలితంగా ఏం చేస్తాడు? అతను లాస్ట్ కి ఇశ్రాయేలు ప్రజల ప్రవక్తగా ఉండాల్సిన వాడు ఏం చేస్తాడు? వాళ్ళ చేతిలోనే చచ్చిపోతాడు. ఆయన బోధ గురించి కానీ మన ప్రకటన గ్రంథంలో చూస్తాం. పెర్గమ సంఘంలో ఈరోజు లోకమిచ్చే ఆశీర్వాదాలు, లోకమిచ్చే ఆశీర్వాదాలు వాళ్ళతోటి స్నేహం చేసి ఏం చేసిండు? ఈ రోజు దేవుడికి ఆయన దూరం అయిపోయాడు. దేవుడు ఎంత ఇవ్వగలుగుతాడు కదా. ఆ రోజు ఆయన ఆ తృణీకరించుకుంటే ఇంకా ఎక్కువ ఆశీర్వాదం వచ్చేది కదా. ఎంత పాజిటివ్గా ఉండేదో ఇంకా ఆయన గురించి. కానీ మనుషులు ఇచ్చే దానికోసం కొద్ది దాన్ని ఆశపడి ఏం చేసిండు? మనుషులు పాపంలోకి ప్రేరేపించిండు, పాపంలో పడేలాగా చేసిండు. వాళ్ళు దేవుడి యొక్క ఉగ్రతకు లోనేటట్టు చేసిండు. దాదాపు 24,000 మంది చనిపోయినట్టు మనం అడు చూస్తాం. ఎంత పాపం చేస్తాడు. అంత దేవుడికి దగ్గరగా జీవించి, అంత దేవుడే దిగి వచ్చి ఆయనతో మాట్లాడి, అంత దేవుడితో సహాయత్వం కలిగిన వ్యక్తి లాస్ట్గా ఏమవుతాడు? భయంకరమైన స్థితిలో చనిపోతాడు. ఈరోజు మనంగానే అనుకుంటాం,
అంతా బాగుంది కదా, నేను ఫిజికల్ గా దేవుడు ఏ తప్పు చేయొద్దన్నాడు, నేను ఏ తప్పు చేయట్లా, నేను వ్యభిచారం చేయట్లా, నేను దొంగతనం చేయట్లా, నేను అబద్ధాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, నేను అంత పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ వాక్యం చెబుతుంది నీ హృదయంలో తలంచిన పాపం. సాతాన్ ఏం చేస్తుంది, వాడు ఎప్పుడు వచ్చి ఫిజికల్ గా నువ్వు ఏం చేయలేకపోవచ్చు, స్పిరిచువల్ గా నేను పడగొట్టడానికే చూస్తూ ఉంటాడు. స్పిరిచువల్ గా మనం ఎలాగ ఉండాలి, అతను పడిపోయిండు లోకాన్ని చూసి, లోక ఆశలతో కొట్టబడ్డాడు కాబట్టి ఏమైండు, పడిపోయిండు. ఈరోజు మనంగానే అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం మేము, కానీ ఆలోచనలు కానీ భయంకరమైన తప్పులు. ధనాపేక్ష ఆయన ఏం చేసింది, లోకంలో పడేసింది, దేవునికి దూరంగా అవిధేయత. పాపం అంటే ఏదో కాదు కదా, నువ్వు దేవుడే చెప్తే అది చేయడమే, దేవుడు వదిలేమన్నా వదిలేయడం, దేవుడు చెప్పిన మాట వినకపోవడం కానీ పాపమే. దేవుడు నీకు చేయమని చెప్పిండా, అది చేయకపోవడం కానీ పాపమే. దేవుడికి అవిధే చూపించడం. ఈరోజు దేవుడి యొక్క మన జీవితంలో దేవుడి యొక్క చిత్తం లేకుండా మన యొక్క ఆలోచన తలంపులు పెట్టుకొని మనము దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని పోతే మనం అంత మంచి జరుగుతుందంట, కానీ నష్టాలు తప్పవు జీవితంలో. అది దేవుడు అంగీకారం చూపించినట్టు ఉంటది, కానీ నష్టాలు కూడా పోవాల్సి వస్తుంది. దేవుడు అతన్ని ఆపిండు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు పోవద్దని అంటాడు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, వాళ్ళ మీద ఉన్న ఆశీర్వాదం చెప్పిండు. ఆయన ఎంత ప్రేమించిండు, ఆపడానికే చూసిండు. ఎందుకు, నువ్వు వాళ్ళని చెప్పించావా, నువ్వు శాపానికి లోనవుతావు. వాళ్ళని ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వింపబడతావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పొద్దు, శాపాలు పలకొద్దు అని ఆపడానికే ప్రయత్నం చేసిండు. కానీ అతను ఏం చేసిండు, వినకుండా అతనే తనంతట తాను పోయిండు. వాళ్ళు చెప్పిస్తే ఆయన ఏమైంది, వాళ్ళ పాపలు పడేసి ఆయన లాస్ట్ కి కత్తివాత పట్టుతాడు. కాబట్టి మనం గాని మన చిత్తాన్ని మన ఆలోచన తలంపులు కాకుండా ఆయన చిత్తాన్ని లోబడి జీవించాలి. అది కష్టమైన, కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది దేవుని యొక్క చిత్తం మన జీవితంలో, కానీ ఆ కష్టాన్ని ఓర్చుకున్న దేవుడు దానికి తగ్గ ఫలితం ఇస్తాడు. ఆ రోజు అతను త్యాగం చేసుకుని ఉంటే ఎంత మంచిగా ఉండేది. ఈరోజు మన జీవితంలో కానీ మనము దేవుని చిత్తాన్ని అంగీకరించకుండా మన చిత్తానుసారంగా మన ఆలోచన సారంగా పోయి ఎన్నో శ్రమకుండా పోతా ఉన్నామేమో. అవి శ్రమకు పోతాయి కాబట్టి వాటిని మనం ఏం చేయాలి, వదిలేయాలి. కష్టం అనిపించినా ప్రభా వదిలేస్తున్నా, నీ చిత్తమే, నాకు ఒకవేళ ఈ క్షణం ఈ నిమిషం ఇప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ అది నాకు మంచిగా నువ్వు చేసేది అని చెప్పి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు మనము ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. ధనాపేక్ష కలిగి ఉండకూడదు అని అంటుంది. ధనం తప్పు కాదు, ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడు ధనం కానీ దేవుడు పెట్టకుండా వస్తుందా, రాదు కదా. అది ఒక లెండింగ్ థింగ్. నువ్వు కొనాలన్నా జీవింపబడాలన్నా ధనం కావాలి ప్రతి ఒక్కదానికి, అదొక లెండింగ్ థింగ్. దాని మీద ఆపేక్ష కలిగి ఉండడమే పాపం. తిండిపోతాను అది తప్పే, తినడం తప్పు కాదు, తిండిపోతాను తప్పు. ఎందుకు తప్పు, తింటాం మంచిగా, ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ వస్తే దాని నుండి మనకేమొస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. దేవుడు మనం మంచిగా కదా ఏదైనా చెప్పేది, తిను, మన శరీరానికి తరపడేది మనం తినాలి. ఏదైనా అతిగా పోతే మనకి ఏమైతే నష్టం కల చేస్తుంది. ఇక్కడ ఏం చేసింది, ధన ఆపేక్ష ఏం చేసింది, అతనికి ఎక్కువైపోయింది. తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం అంట. కాబట్టి అతని ధనాపేక్ష ఈ లోకానుసారమైన దాని కోసము పోరాడి దేవుని దూరం అయిపోయిండు. కాబట్టి మనం ఈ లోకాన్ని వెంబడించకూడదు, మనం ఈ లోకాన్ని వెంబడించకుండా దేవుని వెంబడించాలి. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావాల్సింది అనుగ్రహిస్తాను. లోకం ఎప్పుడు మనం వెంబడించకూడదు, లోకం మనల్ని వెంబడించేటట్టు ఉండాలి. లోకం మనల్ని వెంబడించాలంటే మనం ఏమని వెంబడించాలి, దేవుణ్ణి వెంబడించాలి.
ఆయన మాటకు విధేయత చూపించాలి, ఆయన వాక్యాసారం చూపించాలి. ఆయన బయకి ప్రార్థన చేస్తున్నాడు కానీ అతని హృదయం దేంతో నిండుంది? వద్దన్న మనుషులు ఫస్ట్ ఎవరు వద్దన్న లోపల రావద్దన్న మనుషుల్నే మళ్ళీ రెండోసారి ఈ నైట్ ఉండమంటాడు. మన పైకి భక్తిగా ఉన్నాం, మన హృదయం దేంతో నిండుంది దేవుడు తెలియదా? పైకి భక్తి పరులుగా ఉంటామేమో, కానీ లోపల ఉండే కీడు దేవుడు తెలీదా? అవిధేయత దేవుడు తెలీదా? అన్నీ తెలుసు. అయినా దేవుడు ప్రేమమయుడు, మనల్ని గద్దిస్తా ఉంటాడు, మన సూచనలు చెప్తా ఉంటాడు. అయినా మనం ఏం చేస్తాం? గ్రహించలేని స్థితిలో ఉంటాం. గ్రహించలేకుండా మూర్ఖత్వంగా ముందుకు వెళ్ళిపోతాం. శ్రమలు గుండా శాపాలు గుండా పోవాల్సి వస్తుంది, పాపం చేయాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు వాక్యానికి లోబడి జీవించాలి. ఆ రోజు బిలాం దేవుడు వాక్యానికి విధేయత చూపించుంటే ఆయన మంచి ప్రవర్తగా ఉండేటోడు. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహంలో బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు, జారవత్వం చేయనట్లు ఇజ్రాయేల్ ఊరి యొద్దుమని బాలాకు నాకు నేర్పిన బిలాం బోధను అనుసరించేవారు వీళ్ళ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? మనలో ఉన్నారంట. సంఘాన్ని ఎవరు పాడు చేయలేరు కదా. సంఘంలో నుండి బోధ ద్వారా వస్తుంది. అది ఎలాగా? కాపరి ద్వారా, సేవకుడి ద్వారా, అంటే మనలో నుండే పోతుంది. కాబట్టి మనం వినే వాటిలో కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. బోధ యందు, అలాగే లోకానుసారంగా ధనము యందు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది వింటున్నామో ఇది వాక్యానుసారంగా ఉందా లేదా? ఈరోజు మనకి సహాయకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత రాయింపబడిన ఈ లేఖలు దైవావేశం వల్ల కలిగి ఉన్నాయి. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి? దిద్దుతుంటాయి, ఉపదేశిస్తా ఉంటాయి, సరి చేస్తా ఉంటాయి. మనకి పరిశుద్ధ గ్రంథం ఉంది. ప్రతి ఒక్కదాన్ని మనం ఏం చేయాలి? పోల్చి చూడాలి. ఈరోజు డాక్యుమెంటరీ వస్తుంది. అలాగే సిరి విషయంలో కానీ మనము జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. మనల్ని ఫిజికల్ కి ఏం చేయకపోయినా స్పిరిచువల్ గా కొట్టడానికే ఉంటది. ఇది ఆత్మీయ యుద్ధం కదా. మన కంటికి కనపడని వాటితో యుద్ధం చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మాటకి విధేయత చూపించాలి. ప్రార్థన జీవితం ఉండాలి. వాక్యం ధ్యానిస్తా ఉండాలి. మనం పైకి మంచిగా దేవుడిని ముందు పెట్టుకున్నాను అనుకుంటాం. మన జీవితాలు దేవుడు సాక్ష్యం ఇస్తే ఎలా ఉంటాయి? ఒక్కళ్ళు మనం కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తుంటే మన పరిశుద్ధాత్మ అసలు మన ప్రార్థన చేయడం రాదంట, ఒప్పింప చేస్తాడంట. ఒప్పింప చేస్తుంటే ఎన్ని వస్తుంటాయో. కాబట్టి మనము వినే వాటిలో జాగ్రత్తగా ఉండాలి. వీడు జీవించే జీవన విధానంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బిలాము దేవుడికి అవిధే చూపించండి, తన హృదయాన్ని అనుసరించిండు. కాబట్టి దేవునికి వ్యతిరేకం పోయిండు. కాబట్టి అతను శిక్షింపబడ్డాడు. కాబట్టి మనం అలా ఉండకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం జీవుల దేవ జీవాధిపతి యేసుప్రభా, ఇదిగో తండ్రి యేసుప్రభా, బిలాము ప్రభా నీకు దగ్గరగా జీవిస్తున్నట్టే జీవించండి ప్రభా. ప్రార్థన అని చెప్పన్నాడు, నీకు దగ్గరగానే ఉన్నట్టు ఉన్నాడు. కానీ ప్రభా అతని ఆలోచన, అతని హృదయం మాత్రం నీకు దూరంగా, నీకు వ్యతిరేకంగా, నీకు అవిధేయతగా ఉన్నాయి ప్రభా. ఇదిగో తండ్రి ఈ రోజు ప్రభా మేము కానీ ప్రభా మనుషులను పైకి చూడడానికి దగ్గరగా కనిపిస్తుంటాం. కానీ మా జీవితాల్లో ప్రభా ఏమైనా ప్రభా మళ్ళా అవిధేయతలో నీకు ఎన్నోసార్లు అవిధేయత చూపించండి, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా మేము ఎన్నో శ్రమలు గుండా పోయినా ప్రభా, మా ఆలోచన మా తలంపులు పెట్టుకొని ప్రభా నీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం, ఆంక్షలతో కూడుకుని నువ్వు ఎన్నో సూచనలు చూపించినా కదా ప్రభా, మూర్ఖత్వంతో ముందుకు పోయి శ్రమలు గుండా పోతున్నాం ప్రభా. ఈ రోజు నుండి ప్రభా మేము గాడ్స్ పర్మిషన్ లో ఉండకూడదు ప్రభా, గాడ్స్ విల్ ఉండాలి. నీ చిత్తానుసారంగా మేము జీవించాలి యేసు ప్రభా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా నీకు విధేయత చూపించాలి యేసు ప్రభా, నీ వాక్యానుసారంగా మేము జీవించాలి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా
యేసు ప్రభా పాపంలో పడేసినట్టు చేసిండు ప్రభా. ఇగో తండ్రి ఈ రోజు ప్రభా బోధ విషయంలో కానీ మేము వినే దాంట్లో కానీ జాగ్రత్తగా ఉండాలి ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా ఆ బోధ ఈ రోజు సంఘంలోకి వచ్చిందని వాక్యం చెప్తుంది ప్రభా. ఇగో తండ్రి మేము వినే వాటిలో సరిగ్గా చూసుకోవాలి ప్రభా. మీరు ఆదరణకర్త పరిశుద్ధాత్మ వాళ్ళకు పంపించిండ్రు ప్రభా. ఇగో తండ్రి పరిశుద్ధాత్మ మీకు అన్ని బోధిస్తున్నాడు ప్రభా. అలాగే తండ్రి మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాలు అన్ని లెక్కింపబడి ఉన్నాయి ప్రభా. ఇగో తండ్రి వాటిని ధ్యానిస్తా ఉంటే ప్రభా మాకు తప్పులు తెలుస్తాయి ప్రభా. ఈ రోజు ధ్యానించకే కదా ప్రభా పక్కకు తప్పిపోతున్నారు ప్రభా. వీటిని ధ్యానించాలి ప్రభా. వీటిలో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి ప్రభా. నీకు దగ్గరగా జీవించాలి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా ఎఫెస్ సంఘం ప్రభా వాటిని ఎదిరించింది ప్రభా. వాటిని సంఘంలోకి రానిలేదు ప్రభా. కానీ ప్రభా వాడు సాతాను మాత్రం ప్రభా పెర్గమ సంఘం ద్వారా లోపలికి వచ్చినాడు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా మేము ప్రభా ఇదిగో తండ్రి ఎఫ్ఎస్సి పట్టణం లాగా లోనకు రానికుండా ప్రభా బెరియన్ లాగా తెసలోనికల వారిలాగా మేము ఉండాలి ప్రభా. ప్రతి ఒక్క దాన్ని పరీక్షించి చూడాలి యేసు ప్రభా. ఇదిగో తండ్రి పరీక్షించి చూసి వాళ్ళు గనులు అన్నారు వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇదిగో తండ్రి ఈ రోజు మేము కానీ పరీక్షించి చూడాలి ప్రభా. ఏటిని నమ్మకూడదు ప్రభా. ఈ లోకాన్ని వెంబడించకూడదు ప్రభా. నీ వాక్యానుసారం జీవించే జీవితం అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి మాలో ఇంకా ఏమైనా ఆశకరం చూపించండి. ఒప్పుకొని విడిచిపెట్టి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. థాంక్యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ, వందనాలు. మరి టైం ఉందో లేదో తెలియదు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. త్వరగా నేనే చేస్తాను. స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా యేసుబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కాలు ప్యాచర్ అయిందంట, స్వస్థత కలగజేయండి ప్రభా. అలాగే ఇర్మియా బ్రదర్ నాయన తండ్రి వాళ్ళ కుటుంబము ఆత్మీయంగా ఎదగాల, నీ సాక్షులుగా ఉండాల ప్రభా. సహాయం దయచేయండి. నవీన్ బ్రదర్ విషయంలో ప్రభా అతన్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. తల్లిదండ్రులకు లోబడాల ప్రభా. అటు ధన్యత అనుగ్రహించి మీ సాక్షులుగా నిలబెట్టండి. అలాగే అర్చిత సిస్టర్ గురించి ప్రభా మీరే సహాయం అనుగ్రహించండి. మీ కృప చూపండి నాయన. మరి బ్రెయిన్ క్లాట్ నుంచి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ప్రభా మరి మనీష్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ఆయన. అతడు హాస్పిటల్లో ఉండగా మీరే తాకి స్వస్థత కలగజేయండి ఆయన. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. గాయము నుండి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి యొక్క నాయన మరి మేము కూడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా కుటుంబాలలో రక్షణ పొందని వారికి మీ రక్షణ దయచేసి ప్రభా మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించండి. కూడి ఉన్న మా అందరికీ మీ కృప, మీ సమృద్ధి, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. Praise the Lord, brothers and sisters.